పద్ధతి అనేది మధ్యలోకించి రాదు, అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటై ఉండాలి. నాకు ఈమె పద్ధతి చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 85. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. నేను పికప్ చేసుకొని పోతా ఉంటే ఘోరం ట్రాఫిక్ ఉన్నది. 100 మీటర్స్ కే నాకు ఒక 10 నిమిషాలు పడ్డది. మా కస్టమర్ అయినా నా కోసం వెయిట్ చేసింది. డ్రాప్ లొకేషన్ దగ్గర ఆమె కాల్ నాకు లైట్ గా తాకితే సారీ అని చెప్పేసి మొక్కుతున్నది. ఎదుటి మనిషి మీద ఇంత మర్యాద ఉంటే సరిపోతుంది. నేను అమ్మాయిల దగ్గర నుంచి ఎప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయను. దాని తర్వాత ఇమీడియట్ ఇంకో రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసుకొని డ్రాప్ చేసేసిన. ఈ బ్రోన నేట్ గా పట్టుకొచ్చిండు. మేడ్చల్ నుంచి 10 కిలోమీటర్ లోపల ఉన్నది. ఇక్కడ ఒక్క రైడ్ కూడా పడతలేవు. ఆయన అడిగిన ఆయన కూడా రైడ్స్ పడవని చెప్పిండు ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ కాలికి పోయిన తర్వాత నాకు ఇంకో రైడ్ పడ్డది. నేనైతే ఆయన పికప్ చేసుకుని వచ్చేసిన. కొంచెం లాంగ్ ఉండే 15 కిలోమీటర్స్. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నేను జాగ్రత్తగా తీసుకెళ్లాలంట, నిదానంగా తీసుకెళ్లాలంట, తొందరగా తీసుకెళ్లాలంట. ఇంకా నేను ఆయన తీసుకొని పోగానే ఇమీడియట్ గా నాకు ఇంకో రైడ్ పడ్డది. నేనైతే ఆమెను కూడా పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోయినా. సో నేను ఆమె డ్రాప్ చేసిన తర్వాత కొంచెం సేపటి వరకు నాకైతే రైడ్లు పడలేవు. ఖాళీగా చాలా సేపు అయితే నేను వెయిట్ చేస్తా ఉన్నా రోడ్ మీద. దాని తర్వాత 1-2 చిన్న చిన్న రైడ్స్ ఎట్లా వస్తా ఉంటే అవి చేసేసిన. దాని తర్వాత ఒక లాంగ్ పార్సల్ వచ్చింది. నేనైతే పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోయినా అడిగి. నేను పార్సల్ తీసుకొని పోతుంటే రైలు గేట్ పడ్డది. ఎక్కేమో దందనట్టు పోదాం అనుకుని సడన్ గా ట్రైన్ వచ్చింది, ఆగిపోయింది ఇక్కడనే. పార్సల్ వచ్చిన తర్వాత నాకు వేరే రైడ్స్ పడలేవని చెప్పేసి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.